నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆల్రెడీ తమ్లైన్ మీరు చూసింటారు. మాల, మాదిగ, మధ్యలో క్రైస్తవ్యం. దీనితోటి ఈ సమాజాన్ని, దళిత సమాజాన్ని పూర్తిగా వినాశనం చేయడానికి ఇప్పుడు ఎవరైతే పాలక వర్గాలు ఉన్నాయో ఆ పాలక వర్గాలు ఒక పూర్తి స్థాయి నివేదికతో కూడినటువంటి కుట్రను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ కుట్ర ఏంటి అనేది ప్రతి అంశము కూడా ఆధారాలతోటి మీ ముందు పెడతాను. ప్రేక్షకులు వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి. నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు. అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు. ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము. ఆ నిజాలను మాత్రమే చూడాలి, వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. కొద్దిగా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది, ఆరోగ్యం సరిగా లేదు, అయినప్పటికీ చేయవలసినటువంటి అంశాలు కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దళిత జాతి మొత్తం వినాశనం కాకపోతుంది. ఇది నిజము, రాసి పెట్టుకోండి. ఎలా వినాశనం కాబోతుందంటే, నేను గత కొద్ది రోజులుగా ఒక వీడియో చేశాను, అది బాగా వైరల్ అయింది. క్రైస్తవ్యంలోనికి మారితే ఎస్సీలకి ఏవైతే రైట్స్ ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా అవి రావు అని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, అది ఎలా అండి? ఈ భారతదేశంలో మత స్వేచ్ఛ ఉండాలి కదా, మత స్వేచ్ఛ లేకుండా ఇలాంటి తీర్పులు ఎలా ఇస్తారు? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించవచ్చు కదా, లేదా సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేయొచ్చు కదా అని ఒక వీడియో చేశాను. అది బాగా వైరల్ అవడంతో చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఆ ఫోన్లు చేసేటువంటి వ్యక్తులు కూడా ఎవరో తెలుసా? దళితులే చేస్తున్నారు. దళితులు చేసి ఏమంటున్నారా అంటే, ఎలా వర్తిస్తాయి, వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్ళినప్పుడు మా రిజర్వేషన్లు వాళ్ళు ఎలా తీసుకుంటారని చెప్పేసి అడుగుతున్నారు. నాది ప్రతిదీ రికార్డెడ్ అండి, ఆధారాలు. ఒక్కసారి ఒక ఫోన్ కాల్ వినిపిస్తాను, వినండి. చాలాసేపు మాట్లాడాడు, నాకు కూడా విసుకొచ్చేసింది, కానీ కొద్ది నిమిషాలు వినిపిస్తాను, వినండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు అంబేద్కర్ లేడా? లేడా? అప్పుడు వీడియో పూర్తిగా చూసావా? నేను వీడియో పూర్తిగా చూసిన. మరి అంబేద్కర్ మతం ఎందుకు మారాడు? ఇక్కడ మీరు గమనించండి, ఇతని పేరు, ఇతను ఏదో ఒక యోగా టీచర్ అంటే అన్నీ ఉన్నాయి. ఎవరికైనా పర్సనల్గా కావాలంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, నేను పంపిస్తాను. అనవసరమైనటువంటి సన్నాసులను కూడా హైలైట్ చేయడం ఎందుకని, వాళ్ళ పేర్లు అవన్నీ బయట పెట్టట్లా. మీకు కావాలంటే నేను పంపిస్తాను. అంబేద్కర్ మతం ఎందుకు మారాడు? అంబేద్కర్ మతం మారింది కూడా హిందూ ధర్మంలో ఉన్న ఒక భాగమే. అది ఓకే, అవన్నీ కాదు. 1990 దాకా బౌద్ధ మతంలోకి మారిన దళితులకి, ఎవరైతే మతం మారుతారో వాళ్ళకి, దళితులకు రాజ్యాంగబద్ధంగా వచ్చే హక్కులు లేవని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉంది. అవును. మరి ఆయన 56లో అక్టోబర్ 14 ఎందుకు మారాడు? అవును, నేను చెప్పేది ఏంటి, క్రిస్టియన్ మత పెద్దలు వచ్చి అంబేద్కర్ గారు కలిసినప్పుడు ఏమన్నాడు అంబేద్కర్? నేను అడిగిన దానికి మీరు చెప్పండి. నేను క్రిస్టియానిటీ గురించి మాట్లాడట్లా, బౌద్ధ మతం గురించి మాట్లాడుతున్నా. బౌద్ధ మతం గురించి అవును. మరి ఇప్పుడు హిందూ మతంలో కులం ఉంది, వివక్షత ఉంది, నాకు నచ్చలేదని మారిండు. అవును. మారిన అంబేద్కర్ దళితుడు కాదా? మరి అంబేద్కర్ దళితుడు కాదా? మరి మతం మారిన తర్వాత దళితుడు ఎట్టయితాడు? మతం మారిన తర్వాత అంబేద్కరే దళితుడు కాదంటావు నువ్వు? అంతే కదా, ఎవరైనా మతం మారిన తర్వాత దళితుడు ఎట్టయితారు? బ్రదర్, నీకు సబ్జెక్ట్ చాలాసేపు మాట్లాడాడండి. నాకు ఆరోగ్యం సరిగా లేకపోయినా మాట్లాడే ప్రయత్నం చేశాను. ఇలాంటి అంట్ల వెధవలకి, ఎలా పుట్టారో కూడా తెలియనటువంటి వెధవలకి, ఈ భూమి మీద బతకడం కూడా అనవసరమైనటువంటి వెధవలకి ఏం సమాధానాలు చెప్పాలండి? వీడు దళిత పుట్టి ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి బిచ్చంతో బతుకుతూ వాడు అంటాడు అంబేద్కరే దళితుడు కాదంటండి మతం మారితే. వీళ్ళని ఏమనాలి? ఎలా చెప్తే ఈ ఎదవలకి బుద్ధి వస్తుంది? ఒరే ఎదవ, అంబేద్కర్ అనే ఒక మహానుభావుడు లేకముందు, అంబేద్కర్ అనే ఒక మహానుభావుడు పుట్టకముందు అసలు ఈ దేశంలో నీ పరిస్థితి ఏంటరా? ఒరే, నేను పశువుల కన్నా హీనంగా చూశారా? గొడ్ల మీదన్నా చెయ్యేసి పాలు తీసుకునేవర్రా, నేను తాకినోడు ఎవడరా? కనీసం నీ గాలిని కూడా, నువ్వు తాకిన గాలిని కూడా వాళ్ళు పీల్చలేదురా. నీకు మూతికి ముంత కట్టారా, మొలక తాటేకి కట్టారా, ఊరికి అవతల పెట్టారా, అంటరాని వాడు అన్నారా, టచ్ చేయలేదురా నిన్ను. ఇన్ని హింసలు పెట్టి కనీసం ఒక వాహనాన్ని కూడా నిన్ను ఎక్కించుకోర్రా. పశువులకైనా కత్తెర వేస్తారు కానీ, తలపైన అంటాం, క్రాఫ్ అంటాం, కటింగ్ అంటాం, పశువులకైనా కత్తెర వేస్తారు కానీ, రే నువ్వు దళితుడివి, నువ్వు మహర్వి, నీకు మేము వెయ్యేవరా అని చెప్పి అంబేద్కర్ గారిని సాక్షాత్ అనుభవించి ఆయన్ని అవమానించారా. ఇలాంటి అవమానాలన్నీ దిగమింగి ఒక్కొక్క అక్షరం బడి బయట కూర్చొని చదివి, బిడ్డలను చంపుకొని చదివి, భార్యను చంపుకొని, జీవితాన్ని మొత్తం దారబోసి
ఈ రోజున దళితులు నువ్వైనా నేనైనా ఎవడైనా ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులైనా ఎమ్మెల్యేలు ఎంపీలైనా బిజినెస్ మ్యాన్లైనా ఎవడైనా దళితులు ఎవడైనా ఈరోజు మనుషుల్లా బ్రతుకుతున్నారంటే మా పెదనాయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షరా. ఆ బిచ్చమెత్తుకొని పదికే లుచ్చాలు ఆయన్నే దళితుడు కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే, ఈడెవడో ఎదవా. ఇకపోతే పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ అండి, TV5, ABN ల్యాండ్ ఛానల్లో డిబేట్లు పెట్టి మాల సామాజిక వర్గమా లేదా మాదిగ సామాజిక వర్గమా, ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలని, అదే సందర్భంలో మాజీ జడ్జిలని పిలిచి వాళ్ళ చేత ఏమనిపిస్తున్నారు తెలుసా, దీనివల్ల ఇలా చెందడం వల్ల ఎవరైతే నిజమైనటువంటి ఎస్సీలు ఉన్నారో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, ఈ దళితులు ఎవరైతే క్రైస్తవ్యంలోకి మారారో వాళ్ళని ఖచ్చితంగా సపరేట్ చేయాలని చెప్పేసి డిబేట్లు పెడుతున్నారు. డిస్ప్లే అవుతుంది, చూసుకోండి. అంటే నేను ఎందుకు అంత బాధ ఆవేదనతో మాట్లాడుతున్నాను, ఎందుకు ఆరోగ్యం సహకరించకపోయినా మాట్లాడుతున్నాను అంటే, ఒరయ్యా నా మాట వినండిరా, దయచేసి అర్థం చేసుకోండిరా. ఈ దళిత జాతిని వినాశనం చేయటానికి ఒక ప్రణాళికబద్ధంగా ఆర్ఎస్ఎస్ ముందుకెళ్తుందిరా, అర్థం చేసుకోండి. ఆ ప్రణాళిక ఏందో చెప్తా వినండిరా. 32 ఏళ్ళగా ఒక సామాజిక వర్గం వర్గీకరణ కావాలి 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 అని ఫైట్ చేసింది అయ్యా, ఇంకొక సామాజిక వర్గం వర్గీకరణ వద్దు వద్దు అని ఫైట్ చేసింది అయ్యా. ఈ కావాలనుకున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ని, ఈ దండోరా MRPS సంస్థలని కొన్ని పార్టీలు దత్తత తీసుకున్నాయి అయ్యా. ఏదైతే వర్గీకరణ వద్దు అంటూ మాలమహనాడు పేర్లతో మాలమహాసభల పేర్లతో ఉన్నాయో వాటిని కొన్ని పార్టీలు దత్తత తీసుకున్నాయి అయ్యా. దత్తత తీసుకొని మన సమస్యని, మన ఇంట్లో సమస్యని, మన పెదనాయన అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్ని పంచుకోవడం చేతకాక ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి పోయి రాజకీయ పార్టీల దగ్గర మన ఆత్మగౌరవాన్ని తాకట్లు పెట్టి హైకోర్టులు సుప్రీంకోర్టులు మెట్లెక్కి కోర్టుల్లో బజారు వెదవల్లాగా గొడవలు పడి ఈ రోజున వర్గీకరణ అనేది జరిగింది. జరగక ముందైనా జరిగిన తర్వాత అయినా ఈ దళితుల జీవితాల్లో పెనుమార్పులు ఏమొచ్చినాయో సమాధానం చెప్పండి రయ్యా. ఏం మారినాయి రాయ్యా? నా మాదిగ పల్లెలు ఏం మారినాయిరా వర్గీకరణ అయిన తర్వాత? వర్గీకరణ అయిన తర్వాత మాల పల్లెలు ఏం మారినాయి? ఏమన్నా అభివృద్ధిని కోల్పోయాయా లేదా కొత్త అభివృద్ధి ఏమన్నా వచ్చి పడిందా? లేదే. అంటే 32 సంవత్సరాలుగా మాలా మాదిగల మధ్య గిరగీసి కొట్లాట పెట్టి ఈ రాజకీయ పార్టీలు మన మధ్యన మంట పెట్టి ఆ మంటలో చలి కాసుకుంటూ చక్కగా అధికారాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారు. 32 ఏళ్ళగా దీని చుట్టూనే తిరిగారు. దీనివల్ల నష్టమూ లేదు, పెద్దగా నష్టమూ లేదు, పెద్దగా లాభమూ లేదు. నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే ప్రతిదీ ఎవిడెన్స్తో మాట్లాడతాను నేను. ఈరోజు మీరు చూడండి, ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఉన్నాయి, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒకవైపున ప్రైవేటు పరం చేసుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గించారా లేదా? ఇక రెండోది, రిజర్వేషన్లు అనేటువంటి ఆయుపట్టు మీద దెబ్బ కొట్టడానికి అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా 10% రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. అయ్యా, వేల సంవత్సరాలుగా అంటరానితనాన్ని అనుభవించి వేల సంవత్సరాలుగా కనీసం మనుషుల్లాగా బతకలేని, కనీసము మనం కొలుసుకోవడానికి ఒక దేవుడు కూడా లేనటువంటి సందర్భం నుంచి, మనల్ని కాపాడడానికి ఏ దేవుడు కూడా రానటువంటి సందర్భం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జీవితాన్ని మొత్తం దారబోసి మనకి రిజర్వేషన్లు తేవడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. అయితే ఈ రోజున ఎలాంటి కష్టము లేకుండా అధికారం అనేది వాళ్ళ చేతుల్లో ఉండేసరికి ₹1 పేపర్ మీద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చుకున్నారు. 2-3% ఉన్నటువంటి అగ్రకులాల్లో పేదలకి 10% రిజర్వేషన్లు తెచ్చుకున్నారు. ఎవడుకున్నాయండి అంత రిజర్వేషన్లు? ఈ రోజున వర్గీకరణ జరిగితే మాలామాదికలకు వచ్చినటువంటి ఆ 15% ఇద్దరికి పంచుకుంటే ఈడబ్ల్యూఎస్ అంత కూడా లేదు కదా. అయినా ఆ పేరు మీద సిగ్గు లేని వెదవల్లాగా, చవటల్లాగా, దద్దమ్మల్లాగా, కనీసం విజ్ఞానం లేనటువంటి వ్యక్తుల్లాగా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. అయిపోయినా కూడా కొట్టుకుంటూనే ఉన్నాం. ఆ రాజకీయ మంట పెట్టినటువంటి రాజకీయ పార్టీలన్నా శాంతించినేమో కానీ మనోళ్ళు మాత్రం, ఈ వర్గాలలో ఎదిగినటువంటి నాయకులు మాత్రం అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే లేదు 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 ఎందుకు కలవనిస్తాము? కలవనిచ్చే ప్రసక్తే లేదు. వీళ్ళ కలిస్తే మా బ్రతుకెట్టా, రాజకీయ పార్టీల దగ్గర ఎన్నికల సమయంలో మాకు పేమెంట్లు ఎట్టా, ప్యాకేజీలు ఎట్టా అని ఈ 2 వర్గాలను కలవకోకుండా విచ్ఛిన్నం చేసి పడేసే ఈ జాతులను. ఓకే, ఎస్సీలలో చీలుకొచ్చేసింది. మాలామాదిగులు గిరులు గీసుకున్నారు, రెల్లిలతో కలిసి గిరులు గీసుకున్నారు. ఇక్కడ కలిసేటువంటి సందర్భాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. అయితే ఇదొక వినాశనం. ఈ వినాశనం ఇలా ఉండగా
ఇలా జరుగుతూ ఉంటే నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు నేనైతే వీడియోలు చేసి అయ్యా కలవండయ్యా కోటి మంది ఉన్నామయ్యా మనం ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించుకుందామని అయ్యా చెప్తూ ఉంటే సుప్రీంకోర్టు మరొక దుర్మార్గమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏందో తెలుసా? ఇన్ని రోజులు మాదిగలు కొట్టుకున్నారు, ఇప్పుడు మాదిగల్లో కొట్టుకు చావండి, ఇప్పుడు మాలల్లో కొట్టుకు చావండి, రెల్లిలో కొట్టుకు చావండి, బుడబుక్కలో కొట్టుకు చావండి, బుడగ జంగాలు కొట్టుకు చావండి, గోసంగోళ్ళు కొట్టుకు, ఏ కులంలో ఆ కులమే కొట్టుకు చచ్చి అరే నువ్వు క్రైస్తవుడివిరా, క్రైస్తవ మతంలోకి మారావు కాబట్టి నీకు రిజర్వేషన్లు ఉండకూడదురా, అవి మాకు రావాల్సిన రిజర్వేషన్లురా, మేము నిజమైన హిందువులారని విత్ ఇన్ ది క్యాస్ట్లో కొట్టుకునే విధంగా ఈ రోజున తెర మీదకు తీసుకొచ్చి రాజకీయ పార్టీలు వాళ్ళకున్నటువంటి ఛానల్స్ చేత డిబేట్లు పెట్టిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఒరయ్యా, వర్గీకరణ వల్ల ఏమీ ఒరగదని, వర్గీకరణ జరిగినా జరగకపోయినా పెద్దగా ప్రయోజనం ఏముండదని, 1994లో పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరని అనేక సందర్భాల్లో చెప్పినా ఎవడు వినలా. ఈ రోజున అంత మెరుగైనటువంటి ఫలితాలు కూడా ఏమొస్తున్నాయో ఒకసారి అది పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలకి రిజర్వేషన్ తగ్గింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది, కానీ ఈ రోజున పర్సంటేజ్ తగ్గింది. అయినా వినలా, సరే ఆ పెంట అయిపోయింది, పక్కన పెట్టండి. ఇకపోతే ఈ రోజున ఎవడైతే మతం మారినటువంటి క్రైస్తవులు రిజర్వేషన్లో అనుభవించడం వల్ల నీకు నష్టం జరుగుతుంది అనుకుంటున్న తెలివి తక్కువ దద్దమ్మ ఒకసారి ఆలోచించు. అసలు రిజర్వేషన్లే విధ్వంసం చేయడానికి వేసిన కుట్ర ఇది. అది ఎలాగాయా అంటే, ఎవరైతే మతం మారుతూ క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో, చర్చికి వెళుతూ ఉన్నారో వాళ్ళందరినీ సపరేట్ చేసి బీసీసీలో తీసుకెళ్ళి పెట్టేస్తారు. బీసీసీలో తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఏం చేస్తారు? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోనైనా తక్కువ 60% మంది దళితులు క్రైస్తవులుగా ఉన్నారు. అంటే చర్చ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, యేసుక్రీస్తును నమ్ముకుంటూ ఉన్నారు. ఈ 60% పోతే, ఈ 15%లో 8% పోతే ఇంకున్న రిజర్వేషన్లు ఎంత? ఒకసారి ఆలోచించండి. 15%లో సగం కూడా మనకు రావటం లేదు, 7.5 కూడా రావటం లేదు, 6% రిజర్వేషన్లు మనకు మిగులుతాయి. అంటే ఈ 6%లో మళ్ళీ మాదిగలు పంచుకుంటే చెరు 3 వస్తాయి. అంటే 3% రిజర్వేషన్లకి మనల్ని పరిమితం చేయాలనే భారీ కుట్ర జరుగుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అరే అన్నలు, అరే తమ్ముళ్ళు, అర్థం చేసుకుంటారా? వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల ఎవరికేం నష్టం జరగదు. మనం ఉన్నటువంటి ఈ 15% రిజర్వేషన్లు కూడా తగ్గించడానికి ఇది పెద్ద కుట్ర. విత్ ఇన్ ది క్యాస్ట్లో మాదిగలకి తగువ పెడుతున్నారు, విత్ ఇన్ ది క్యాస్ట్లో మాలలకి తగువ పెడుతున్నారు, విత్ ఇన్ ది క్యాస్ట్లో రెల్లికి తగువ పెడుతున్నారు. ఈ తగువ పెట్టి రిజర్వేషన్లని మరీ తక్కువగా 3% పరిమితం చేయాలనేది వీళ్ళ కుట్ర. అంత కుట్ర కళ్ళ ముందు కనపడుతుంటే కళ్ళు లేని కబోదుల్లాగా డిబేట్లో పాల్గొని ఎలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని సమర్థిస్తారయ్యా? వాడెవడో అంటున్నాడు. నేను క్లియర్ కట్గా వీడియోలో చెప్పా. ఆ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, నా దైవమైనటువంటి అంబేద్కర్ గారు, మా పెదనాయన అయినటువంటి అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14న మతం మారాడు, బౌద్ధ మతంలోకి మారాడు. అప్పటికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో హిందూ మతంలో ఉన్న వాళ్ళకి, సిక్కు మతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎస్సీలకి ఏవైతే రాజ్యాంగబద్ధంగా హక్కులు వస్తాయో అవి వర్తిస్తాయి. బౌద్ధ మతం అప్పటికి ఆర్డర్లో లేదు, సవరించబడలేదు. అయినా వెంట్రుకతో సమానంగా మీరెవరు నా స్వేచ్ఛని అడ్డుకోవడానికి? నేను రాసిన రాజ్యాంగ నిర్మాణ కమిటీకి చైర్మన్గా ఉండి నేను మత స్వేచ్ఛనిచ్చాను. ఆ మత స్వేచ్ఛ ప్రకారం ఈ భారతదేశంలో ఉన్న ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఏ దేవుణ్ణైనా పూజించుకోవచ్చు అని చెప్పేసి లక్షల మంది సమూహంతో ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా అతి పెద్ద మత మార్పిడి జరిగినటువంటి సందర్భం అదే. బౌద్ధ మతంలోకి వెళ్ళాడు నా దేవుడు, బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. ఆ మాటను పట్టుకొని వీళ్ళు అంటున్నారు, ఆయన కూడా దళితుడు కానీ, అమ్మ మీకోసం ఇంత చేస్తే, మీకోసం ప్రాణాన్ని త్యాగం చేస్తే, మీకోసం 4 బిడ్డల్ని త్యాగం చేస్తే, మీకోసం ఇంత కష్టపడితే, తను వెళ్ళాధారపోస్తే, నా జాతుల కోసమే నేను పుట్టానన్నట్టుగా పనిచేస్తే, కుటుంబం కన్నా కూడా ఈ సమాజమే ముఖ్యమని పనిచేస్తే, ఖడాఖరికి అగ్రకుల రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి ఈ నాటకంలో మీరు పాత్రదారులై ఆయనే దళితుడు కాదని చెప్పేసి మాట్లాడుతున్నారే. అబ్బబ్బ, దీన్ని ఏమంటారా అయ్యా? అమ్మ పాలు తాగి అమ్మ ఎదని తనడం అనరా? ఒకసారి ఆలోచించండి రాయ్యా. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేయకండి రాయ్యా. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మీ కన్నా నీచులు నికృష్టులు ఇంకెవరు ఉండర్రా? కుక్కలు నయ్యవరా మీకన్నా?
అంత ముద్ద పడేస్తే విశ్వాసంగా మళ్ళా మనం వచ్చినప్పుడు మురుగుతుంది. దానికి విశ్వాసం ఉంటుంది. ఆ కుక్కల కన్నా నీచుల్లాగా బ్రతుకుతున్నారే. ఎంత వినాశనం చేస్తారా ఈ దళిత జాతిని, ఎంత వినాశనం చేస్తారు. ఎందుకు పట్టుకున్నారా మా జాతులని, ఎందుకురా పీడిస్తున్నారు మా జాతులని. ఒకనాడు కత్తి పద్మారావన్న, ఒకనాడు బొజ్జా తారకమన్న కారంచేడు ఉద్యమాన్ని నడిపిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వచ్చింది. ఆ రోజుల్లో టెక్నాలజీ లేనటువంటి రోజుల్లో, ప్రజలకు చైతన్యం లేనటువంటి రోజుల్లో అలాంటి మహోనుభావులు దళిత మహాసభ ద్వారా ఉద్యమాలు నడిపితే అట్రాసిటీ కేసు వచ్చింది. ఈ రోజున చెట్టుకొక నాయకుడు, పుట్టకొక నాయకుడు, గొందికొక నాయకుడు, గొందికొక సంఘము. అంబేద్కర్ గారి పేరుతో అనేక సంఘాలు, దండోరాల పేరుతో అనేక సంఘాలు. ఈ సంఘాలన్నీ పోరాటం చేసి మనకిచ్చినటువంటి బహుమానం ఏందో తెలుసా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకి ఈరోజు స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. చిన్న పెట్టి కేసుకి ఇచ్చినట్టు ఇస్తున్నారు, పిక్ పాకెట్ కేసుకి ఇచ్చినట్టుగా ఈ రోజున స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. అంటే ఒకనాడు దళిత నాయకులు పనిచేసినటువంటి విధానాన్ని గుర్తు చేసుకోండి. ఏ టెక్నాలజీ లేనటువంటి రోజుల్లో, విపరీతంగా వివక్ష ఉన్నటువంటి రోజుల్లో, మనుధర్మ శాస్త్రం అమలు జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో నా పెదనాయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్ని విజయాలు సాధించాడు, ఎన్ని అంశాలను అందించాడు. ఒక దళితులకే కాదు, బీసీలకే కాదు, అగ్ర కులాల్లో ఉన్నటువంటి ఎవరెవరైతే స్వేచ్ఛకు దూరంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను కల్పించాడు కదా, ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించాడు కదా. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఈ భారతదేశము అత్యున్నతమైనటువంటి దేశంగా అవడానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని అందించాడు కదా. అలాంటి వెనకబడిపోయినటువంటి సందర్భంలో ఆ రోజుల్లో మా పెదనాయన అన్ని సాధించాడు. ఆ తరువాత ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈ తెలుగు నేలపైన కత్తి పద్మారావు అన్న, బొజ్జా తారకం గారి లాంటి వాళ్ళు అట్రాసిటీ కేసును సాధించి పెడితే, ఒకప్పుడు అట్రాసిటీ కేసు అంటే ఉచ్చపోసేటోళ్ళు, అట్రాసిటీ కేసు అంటే గజ్జలు ఉనికిపోయాయి. కానీ ఈ రోజున స్టేషన్ వేలిస్తున్నారంటే ఈ నాయకుల తీరును బట్టి, ఈ నాయకులు అమ్ముడుపోయినటువంటి విధానాన్ని బట్టి, ఈ నాయకులు తీసుకుంటున్నటువంటి ప్యాకేజీలను బట్టి తప్పితే మరి ఏ విధమైనటువంటిది కాదు. నేను దయచేసి ఇరు సామాజిక వర్గాల్లో ఏదర్ మాలా మాదిగా రెల్లి బుడబుక్కల బుడగ జంగాలు గోసంగి ఎవరైనా సరే చేతులు జోడించి నమస్కరించి అడుగుతా అన్నా, ఇకనైనా ఈ సమాజాన్ని మంచి బాటలో నడపండి అన్న. ఇకనైనా ఈ సమాజాన్ని పెట్టి పీడించి పిప్పి పీడ్చి చేసి వాడుకున్నారు కదన్నా. వాడుకున్న తర్వాత ఈ రోజు కన్నా మా మీద కనీసం ప్రేమ లేకపోయిందన్న. జాలి చూపించి ముష్టోళ్ళ మీద కుష్టోళ్ళ మీద జాలి చూపిస్తారు చూడు, ఆ విధమైన జాలన్నా మా మీద చూపించి ఇప్పటికైనా మంచి మార్గంలో నడపండి అన్న. నడిపే ఉద్దేశం మీకు లేకపోతే దయచేసి ఈ సంఘాల పేర్లతో రాజకీయం చేసి మా బతుకులను తీసుకెళ్ళి ఆ పార్టీల దగ్గర అమ్ముకోబాకండి అన్న, మీకు దండం పెడతా. ఎంత వినాశనం అన్నా. అరే ఈ రోజున రెడ్డోళ్ళకి రిజర్వేషను, కమ్మోళ్ళకి రిజర్వేషను, కాపోళ్ళకి రిజర్వేషను, ఒక ఎస్టీ కన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంటే అరే అంటరానివాడు అని, అరే వాడు ఎస్సీ రారే, నువ్వు ఎస్సీ కదా, ఏమయ్యా శ్రీను మీరు ఎస్సీలు కదా, పిల్లల్ని బడికి పంపండి, అట్ట చదివినా మీకు ఉద్యోగాలు వస్తాయ్యా. మీరు ఎస్టీలు కదా, షెడ్యూల్ ట్రైబ్స్ కదా, బడికి పంపండి పిల్లల్ని, 10వ పార్కు చదువుకున్న మీకు ఉద్యోగం, మీకు రాజ్యాంగంలో అవకాశాలు కల్పించారని ఆ మాట మాట్లాడి మా చెవులు విని ఈ రోజున డబల్ పీజీలు చేసినటువంటి వ్యక్తులు కూడా బేల్దారు పనులు చేసుకుంటున్నారు, పచ్చాకు పనులు చేసుకుంటున్నారు, బీడీ కార్మికులుగా మారిపోయారు. కారణం ఏందంటే ప్రభుత్వ రంగ సంస్థలు లేవు, ప్రైవేటు రంగ సంస్థలన్నీ వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ గుప్తాధిపత్యంలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు. ఇటా ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా చేశారు. ఈ రోజున జాతుల్ని నిర్వీర్యం చేస్తూ ఆ నిర్వీర్యం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు మీద నిస్సిగ్గుగా మీరు స్పందిస్తున్నారంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక నాకు ఫోన్లు చేసే వాళ్ళకు నేను చెప్తున్నా, ఒరయ్యా మీతో మాట్లాడే ఓపిక నాకు లేదు, అంత టైము లేదు. నాకున్న పరిస్థితుల్లో ఇవన్నీ క్రోడీకరించుకొని నిజాలతో కూడిన నిజాయితీతో కూడినటువంటి వీడియోలు చేయడం ఎంత కష్టమో మీకు తెలియదురా అయ్యా. మీకు ఏదన్నా సమస్య ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారేమో అని చెప్పేసి నేను ప్రతి ఫోను లిఫ్ట్ చేస్తా. ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా కానీ రిటర్న్ కాల్ చేస్తా. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చిందో అని చెప్పేసి ప్రతి ఫోను అటెంప్ట్ చేస్తా. కానీ ఈ చెత్త వాగుడు, చెత్త సంభాషణలు చేసే వాళ్ళు నాకు ఫోన్లు చేయకండి రా అయ్యా. మీరు ఫోన్లు చేసి నా సమయాన్ని వృధా మీకు ఏదన్నా నచ్చక, నేను వీడియో ముందే చెప్తున్నా, నిజాలు చూడాలనుకుంటేనే వీడియో చూడండి, లేకపోతే వెళ్ళిపోండి, నాకేం ఫరక్ పడదు. నేను దీన్ని ఏదో డబ్బుల కోసం నడపటంలా, సామాజిక విప్లవం కోసం నడుపుతున్నా, చైతన్యం కోసం నడుపుతున్నా, అంబేద్కర్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం నడుపుతున్నా, కాంశీరామ గారి సిద్ధాంతాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కోసం నడుపుతున్నా.
పూలే సిద్ధాంతాన్ని, పూలే దంపతుల త్యాగాన్ని, వాళ్ళ పోరాటాలని ప్రజల ముందు పెట్టడం కోసం నడుపుతున్నాను. మీకు నచ్చకపోతే మీరు కామెంట్ చేసుకోండి, లేకపోతే సోషల్ మీడియా ఉంది కదా, మీకున్న తెలివిని, జ్ఞానాన్ని ఉపయోగించుకొని వీడియోలు చేసుకోండి. నాకెందుకు అనవసరంగా ఫోన్లు చేసి నా టైం వేస్ట్ చేస్తారు? నేను ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నా. నా ఎంట్రుకు ఉంది కదా నడినెత్తినున్న ఎంట్రుక దగ్గర నుంచి అరికాల ముందు చిటిన వేలు ఒకటి ఉంటుంది, ఆ చిటికిన వేరే మీద ఉన్న చిట్ట చివర ఎంట్రుకు కూడా మీరు చేసేటువంటి ఫోన్లకి అదరదు, బెదరదు. ఈ దేహంలో ఇంచి ఇంచి ఎంచి ఎంచి చూసినా కానీ భయము అనేది కనపడదు. అసలు భయానికి అనేది తావులేదు. బ్రతికినన్న లాళ్ళు నిజాయితీగా, నిబద్ధతగా బతుకుతాము, నిజాలు మాత్రమే చెప్తాము. మహనీయుల యొక్క ఆశయాల సాధన కోసం ప్రాణాలను తునప్రాయంగా వదిలేస్తాం. కొంతమంది మాలామాదిగలు కలవాలన్నా కూడా ఈ కులాలను విడదీసి అడ్డం పెట్టుకొని బతుకుతున్నటువంటి చిల్లర వెధవలు చిల్లర కామెంట్స్ పెడుతూ ఉన్నారు. నేను చెప్తున్నా, రే మాలామాదిగల్ని కలపడం కోసం ఒక అడుగు ముందుకేసి వందల సంఖ్యలో వీడియోలు చేస్తున్నా. ఈ వీడియోలు చేసేటువంటి క్రమంలోనైనా, గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి ప్రజలను చైతన్యం చేసేటువంటి క్రమంలోనైనా, వీళ్ళని కలిపేటువంటి ప్రయాణంలోనైనా, ఈ ప్రయాణాన్ని తీసుకెళ్లి బీసీలతో అటాచ్ చేసేటువంటి సందర్భంలోనైనా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలని, మానవతావాదుల్ని అందరినీ కలిపేటువంటి ఈ ప్రయాణంలో నా ప్రాణాలు పోయినా నాకు ఎంట్రుకతో సమానము. అన్నిటికీ తెగించేదిగా ఇక్కడ ఎక్కడా కూడా లొంగే ప్రసక్తి లేదని, ఏ రోజుకు కూడా అగ్రకుల రాజకీయ పార్టీల యొక్క పెత్తందారుల చేతుల్లో అస్త్రంగా ఈ నిజం చంద్రబోస్ అనేవాడు మారడని, పేద వర్గాల యొక్క గొంతుగానే నిరంతరం ఉంటాడని, ఆఖరి శ్వాస వరకు అదే పని చేస్తాడని, దళిత జాతులు విధ్వంసం కాకుండా కాపాడడంలో నా పాత్ర నేను పోషిస్తాను. దయచేసి సమాజంలో ఉన్నటువంటి మేధావర్గం కూడా మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.